ఈ రోజు సీఎం గారితో మాట్లాడారు. రమణ్ కుమార్ గారు మిమ్మల్ని చాలా పొగుడుతున్నారు. ఇక ఆ చిత్తూరు కమిషనర్ బిఎన్ సింగ్ గారు నా పాత మిత్రుల్లో ఒకరు. ముందు మీ పోస్టింగ్ అక్కడే కదా. శివరాజ్ బాబు అభివృద్ధికి ప్రగతికి అనుకూలమని ఆయన కూడా చెప్పారు. నిజం చెప్పాలంటే ఇది తెలిసి ప్రశాంతంగా ఉంది, లేదంటే కంగారు పడ్డాం. కొత్త జిల్లా, ఏ ఆఫీసర్ వస్తారో అని. ఇప్పుడు ధైర్యం వచ్చింది. అందుకే కాలువ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి నేనే వచ్చాను. కాంట్రాక్టర్ల కొటేషన్లు తీసుకుని నేనే మీ దగ్గరికి వచ్చాను. మీరు ఎందుకు శ్రమ పడ్డారు? ఆ కొటేషన్లు ఉన్న వాళ్లే పంపేవారు కదా. కలెక్టర్ గారు ఇందులో శ్రమ ఏముంది? వాళ్ళు తెచ్చినా నేను తెచ్చినా ఒకటే కదా. శివరాజ్ బాబు కాలువ తయారైతే జైసర్ అభివృద్ధి చెందుతుంది కదా. నేను జైసర్ MLAని, ప్రజల సేవకుడిని. నిజం చెప్పాలంటే జైసర్ అభివృద్ధి కోసం అటెండర్ లాగా ఫైళ్లు ఇటు నుంచి అటు తీసుకెళ్లడానికి కూడా నాకేమాత్రం సిగ్గు లేదు. మీ జిల్లా గురించి ఇంతలా ఆలోచించడం చూస్తుంటే బాగుంది. ఈ ఫైల్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళకి కాంట్రాక్ట్ దొరికితే జైసర్ ఎదుగుదల ఖాయం. జైసర్ ఎదుగుదల అంటే అందరి ఎదుగుదల. డోంట్ వర్రీ, ఈ ఫైల్స్ నేను పర్సనల్ గా చూస్తాను. చాలా బాగుంది. మరి ఇక మాకు సెలవు. నేను వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను, తయారీ మొదలు పెట్టమని. త్వరగా కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్ వస్తుందని చెప్తాను. మంచిగా పని చేయండి. ఇది మన పరువుకు సంబంధించిన విషయం అని కూడా చెప్తాను. ముందు ఈ ఫైల్స్ చూడనివ్వండి. తప్పకుండా చదవండి. అయినా ఈ కాంట్రాక్టర్స్ అందరూ ఇప్పుడు మీకు సైట్ లోనే కనిపిస్తారు. మీరు కావాలంటే వెళ్ళి కలవండి. వాళ్ళైతే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఫైరోజీ మహారాజ్, వీళ్ళకి మంచి బుద్ధి ఇవ్వు. భీమ్ సింగ్, ఆ ఫైల్స్ ని సరిగ్గా చూడు. నేను సైట్ కి వెళ్ళి కాంట్రాక్టర్ ని కలిశాను. మీరు ఇక్కడ కోయి కామ్ థా? నెహర్ ప్రాజెక్ట్ కోసం కొందరు నిజాయితీ గల కాంట్రాక్టర్ల కొటేషన్లు తెచ్చాను. కానీ ఇప్పుడు మీకు వీటి అవసరం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఒక నిమిషం, నాకు ఇది అక్కర్లేదని ఎందుకు అనుకుంటున్నాను? నేను ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. సారీ, కానీ నేను చూసింది, విన్నది బట్టి మీరు నిర్ణయం తీసుకున్నారని నాకు అనిపించింది. మీరు హేప్ సింగ్ గురించి కదా అడిగేది? చూడండి, ఆయనపై మీ ఒపీనియన్ ఎందుకు అంత బ్యాడ్గా ఉందో నాకు తెలియదు. కానీ ఆయన ఇక్కడ ఎమ్మెల్యే. మనలాగే ఆయనకు కూడా తన కాన్స్టిట్యుయెన్సీ మీద ఫికర్ ఉంది. కేత్ సింగ్ లాంటి వాళ్ళకి కేవలం వాళ్ళ ఫికరే ఉంటుంది. కేత్ సింగ్ ఒక పబ్లిక్ సర్వెంట్. ప్రజలే ఆయన ఎన్నుకున్నారు. ఆయన మాట వినడం నా బాధ్యత. మరి నా మాట వినడం కూడా మీ బాధ్యతే కదా. జడ్జ్ గారు సర్పంచ్ గా కాకపోయినా ఒక సామాన్య పౌరురాలిగానైనా వినాలి. నేను ఎప్పుడు కాదనలేదు కదా. కానీ మీరు పదే పదే ఒకే మనిషిని వేలెత్తి చూపిస్తుంటే నాకు డౌట్ రావడం చాలా సహజం. థ్యాంక్ యూ కలెక్టర్ గారు. మీరు ఇంత స్పష్టంగా మీ మాటలు చెప్పినందుకు. లెట్ మీ బీ క్లియర్. కెనాల్ ప్రాజెక్ట్ లేదా మరేదైనా పని గురించి డెసిషన్ తీసుకునేటప్పుడు నేను ఎవరి పవర్ లేదా పొజిషన్ చూడను. అలాగని ఎవరో చెప్పిన మాటలు కూడా నమ్మను. అర్హత, సామర్థ్యం ఉన్న వాళ్ళకే ఆ పని దక్కుతుంది.
నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి నీకు 2 జీన్స్ 2 టీ-షర్ట్స్ సరిపోవచ్చు, కానీ నాకు అలా కుదరదు. ఇక మిగతా బాధ్యతల విషయానికి వస్తే జగత్, నేను పని చేసి శాలరీ తెస్తున్నప్పుడు నువ్వు ఇంట్లో చిన్న చిన్న పనులు చేయొచ్చు కదా, చెప్పు. నిజం ఏంటంటే జగత్, నా సంతోషాన్ని, నా సక్సెస్ చూడలేక నాపై అసూయ పడుతున్నావు. వావ్, గౌరీ ఈరోజు ఎంత అందంగా ఉందో. అహంకారి, మొండివాడు, బాగున్నానని తెలిసిన నోటితో మెచ్చుకో. ఒకవేళ నువ్వు మారకపోతే బాగుండేది జగత్. మున్పటిలాగే ఎంతో ప్రేమగా కేరింగ్గా ఉంటే, ఇలా మొండిగా కాకుండా. గౌరీ, ఏదో మర్చిపోతున్నావు. అది నేను దీన్ని కావాలని వేసుకోలేదు. యాక్చువల్లీ ఈ డ్రెస్కి అది సెట్ అవ్వట్లేదు. అయినా నేను ఈ బీట్స్ వేసుకున్నాను కదా, అన్ని క్లాష్ అవుతున్నాయి, చిక్కు పడుతున్నాయి. గౌరీ, నీకు ఇవి ముఖ్యం అనిపించాయి కానీ మంగళసూత్రం కాదు. ఒక పెళ్ళైన స్త్రీకి మంగళసూత్రం వీటన్నిటి ముందు చిన్నదైందా గౌరీ? ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ కూడా నేనే చెప్పాలా నీకు? దీని ఇంపార్టెన్స్ నాకంటే బాగా ఇంకెవరికీ తెలియదు. నువ్వు కూడా కాదేమో. నువ్వు అర్థం చేసుకుంటే బాగుండేది జగత్. మరి దీన్ని ఏం చేయాలి? అక్కడ పెట్టే. ఠీకే గౌరీ, ఈరోజు దీన్ని నీ నుండి వేరు చేసి మూలను పడేయమని చెప్తున్నాను. బహుశా నెక్స్ట్ నా అంతే నేను నన్నే. చేదుగా ఎందుకు జగత్? ఎందుకు చిన్న చిన్న విషయాలను పట్టుకుని నాతో గొడవ పడటానికి సాకులు వెతుకుతూ ఉంటారు? ఎందుకులా జరుగుతుందో తెలియడం లేదు, కానీ మన రిలేషన్కి ఎవరితో దిష్టి తగిలినట్టు అనిపిస్తోంది. హలో, అరే వినీత్, ఏంటి సర్ప్రైజ్? ఎలా ఉన్నావురా? తప్పకుండా కలవచ్చు. ఎందుకు కలవలేం? తప్పకుండా ఇప్పుడే కలుద్దాం. ఎంత వింతగా ఉందో కదా. కాలేజ్ అయ్యాక నువ్వు బెంగళూరు వెళ్ళావు, తర్వాత మనం టచ్లో లేము. కానీ ఈరోజు సడన్ గా నీ ఫోన్ రావడం, అరగంటలోనే మనం ఇలా కలవడం నమ్మలేకున్నాను. నిజం చెప్పాలంటే ఇంత షార్ట్ నోటీస్ నువ్వు వస్తావో లేదో అని డౌట్ ఉండేది. అంటే అందరికీ షెడ్యూల్స్, డ్యూటీలు, బిజీ పనులు ఉంటాయి. వాటిలో టైం తీసి వచ్చినందుకు థ్యాంక్స్ రా. అరే వినీత్, నీతో దాచేదేముంది? నేను ఇప్పుడు జాబ్ చేయడం లేదు. ఎందుకు? అంటే స్పెషల్ రీజన్ ఉందా? నా కిస్మత్ స్పెషల్ రా. ఇంత దరిద్రమైన కిస్మత్ ఇంకెవరికి ఉంటుంది చెప్పు. అరే నీకు తెలుసు కదా, నేను నా ఎంఎస్ ఎగ్జామ్ ఎందుకు రాయలేకపోయాను. అయితే జగత్, నువ్వు గనుక అనుకుంటే మన ఈ మీటింగ్ కేవలం ఫ్రెండ్స్ గొడవ కాకుండా ఒక బిజినెస్ మీటింగ్ లా మారొచ్చు. అంటే ఒకసారి నీకు తెలుసు కదా,
బెంగళూరులో నాకు చిన్న హాస్పిటల్ ఉంది, అది బాగానే నడుస్తుంది. కానీ ఇప్పుడు మా డాడ్కి ప్రమోషన్ వచ్చింది, మేమంతా ముంబైకి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను హాస్పిటల్ని అలా మూసేయలేను కదా, అందుకే ఒక రెసిడెంట్ డాక్టర్ కోసం వెతుకుతున్నాను. నా ప్లేస్లో హాస్పిటల్ని సరిగ్గా చూసుకోగలిగే నేను నమ్మే వ్యక్తి కావాలి. ఇక నేను నిన్ను ఎంతలా నమ్ముతానో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒప్పుకుంటే ఆ హాస్పిటల్కి నువ్వే హెడ్ ఇన్ ఛార్జ్. అక్కడ నువ్వు ఎవరికి రిపోర్ట్ చేయక్కర్లేదు, అందరూ నీ అండర్లోనే ఉంటారు. నువ్వు ఎంఎస్ కంప్లీట్ చేయలేదని నాకు తెలుసు, కానీ నాకు హాస్పిటల్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. దానికోసం నేను ఎవరో తెలియని కొత్త వ్యక్తిని అస్సలు నమ్మలేను. హాస్పిటల్ చూసుకుంటూనే నీ ఎంఎస్ కూడా కంప్లీట్ చేయవచ్చు. అయినా నువ్వు ఇంకా నీ కెరీర్ కూడా స్టార్ట్ చేయలేవు. నా ఉద్దేశంలో ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ నీకు అన్ని రెడీగా దొరుకుతున్నాయి, పైగా డైరెక్ట్ హెడ్ పొజిషన్. ఉద్దేశం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, అంతా మన ఇష్టం, మన పద్ధతిలోనే. సరిగ్గా ఇదే నా కల. నువ్వు చదువు. నాకు ఓకే. గ్రేట్. అయితే నేను మా ఫ్యామిలీతో మాట్లాడతాను. కొంచెం టైంలో మనం మళ్ళీ కలిసి డీటెయిల్స్ అన్నీ వర్కౌట్ చేద్దాం. సరే, నేను కూడా గౌరీకి ఇన్ఫార్మ్ చేస్తాను. సార్, హెచ్ఎన్జీ కాంట్రాక్టర్ని కలిసారా? సింగ్ ఫైల్ చెక్ చేసావా? అవును సార్, నేను చెక్ చేశాను. నా పర్సనల్ రిమార్క్స్ కూడా కొన్ని రాశాను, మీకు కావాలంటే ఒకసారి చూడొచ్చు. సార్, నాకు తెలిసినంత వరకు మీ ఇంట్లో పిల్లలు ఎవరూ లేరు. పైగా ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళి చదువుకునే వయసు కాదు, దానికి అవసరం కూడా లేదు. క్షమించండి, ఈ పుస్తకాలు ఇక్కడ చూసి కొంచెం షాక్ అయ్యాను. అసలు ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఆనంద్ గారు ఇక్కడ మర్చిపోయి ఉంటారు, వెళ్ళి అవి ఆవిడకి ఇచ్చేయి. ఐఏఎస్ నిబంధనల ప్రకారం నేను అక్కడికి వెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదు. అంటే భీమ్ సింగ్ తన డ్యూటీ అవర్స్ వదిలేసి ఎక్కడికో వెళ్ళడానికి ఇదేమీ మామూలు విషయం కాదు. అయినా సార్, నా ఉద్దేశం ప్రకారం ఆనంది గారే ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాలు. భీమ్ సింగ్, నీకు ఏది ముఖ్యం? ఐఏఎస్ రూల్స్ ముఖ్యమా, లేక నా ఆర్డర్ ముఖ్యమా? అవును సార్. నా మాట వినడానికి అభ్యంతరమా? ఏం లేదు. సాయంత్రం డ్యూటీ అయ్యాక ఈ బుక్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిచ్చిరా. సరే. ఐ యామ్ సారీ. సారీ సారీ. చీ, నా బతుకు. నిన్ను ఎంత ఇబ్బంది పెట్టానంటే నీ లైఫ్లో నవ్వే లేకుండా చేశాను. జోకర్లా మారినా నిన్ను నవ్వించలేకపోయాను. జగత్ గారు, నువ్వేమీ చూడాల్సిన అవసరం లేదు, కోపంలో ఏమీ చూపించాల్సిన పని లేదు. ప్రశాంతంగా కూర్చుని నేను నీతో డిస్కస్ చేయాలనుకుంటున్న ముఖ్యమైన విషయాలు విను. అంటే ఇప్పుడు నాతో ఏదో డిస్కస్ చేయాలన్నమాట. ఎందుకు అలా దెప్పొడుస్తున్నావు? ఒక్కోసారి బుద్ధి గడ్డి తింటుంది. జరిగిందేదో జరిగిపోయింది కదా. నేను నీకు సారీ చెప్పాను కదా, నేను క్షమించమని అడిగాను కదా. ఈ జోకర్ ఐడియా ఆలోచించడానికి నాకు ఎంత టైం పట్టిందో తెలుసా? కానీ అయినా కూడా ఏదో ఒకటి. ఏదేమైనా నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను గౌరీ. చాలా తొందరగా అంతా సెట్ అయిపోతుంది, అంతా నార్మల్ అయిపోతుంది. ఎయిమ్స్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాం. ఎయిమ్స్ కన్నా బెటర్ న్యూస్ ఉంది గౌరీ. ఏమిటి? సరే, ముందు నువ్వు ఇది చెప్పు, నీకు బెంగళూరు నగరం ఎలా అనిపిస్తుంది? అసలు వెళ్ళనే లేదు. అటువంటప్పుడు అది మంచి చెడ్డు ఎలా చెప్పగలను? కానీ అది మంచి నగరం అని విన్నాను. అవును, నువ్వు విన్నదాన్ని ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నావా? అవును, తప్పకుండా. కానీ జగత్, ఇంత త్వరగా జాబ్ వదిలే.
ఈ జాబ్ వల్ల ఏమీ లేదు, ఈ సిటీలో కూడా లేదు. ఈ సిటీ నన్ను తినేసింది, నన్నే కాదు మన రిలేషన్ కూడా. కానీ ఇప్పుడు అంతా సరిదిద్దే టైం వచ్చింది, అంతా మార్చేసే టైం వచ్చింది గౌరీ. మనం బెంగళూరు వెళ్ళి మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం. మన కళ నిజం కాబోతుందని అర్థం చేసుకో గౌరీ. నాది నా సొంత హాస్పిటల్. ఇవన్నీ నాకు ఇంత త్వరగా ఎందుకు దొరకలేదో ఇప్పుడు అర్థం అవుతుంది. నువ్వు ఏమంటున్నావు నీకు తెలుసా? చాలా బాగా తెలుసు గౌరీ. యూనో వాట్, ఈరోజు వినీత్ కలిశాడు. బెంగళూరులో తన హాస్పిటల్ బాగా నడుస్తుంది, కానీ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల తను ముంబై షిఫ్ట్ అవుతున్నాడు. నేను బెంగళూరు వెళ్ళి తన హాస్పిటల్ని చూసుకోమని నాకు ఆఫర్ ఇచ్చాడు. హెడ్గా గౌరీ, హెడ్గా. దీని అర్థం నీకు తెలుసా? దీని అర్థం ఏంటంటే నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ నా కిందే పని చేస్తారు, అందరూ నా మాట వింటారు. గౌరీ, ఇదే కదా నా కళ. అది మన కళ గౌరీ. మన లైఫ్ కి కళకి కొత్త ఆరంభాన్ని ఇద్దాం గౌరీ. ఇది వినగానే వెంటనే సరే అని చెప్పేసి. సరే అన్నావా? అవును, నన్ను అడగకుండా. ఇందులో అడగడానికి ఏముంది గౌరీ? ఐ మీన్ నువ్వే చెప్పు, ఎందుకంటే మంచి అవకాశం నాకు ఇంకెప్పుడు దొరుకుతుంది. వద్దు అనడానికి నా దగ్గర రీజన్ లేదు. ఇక్కడ నా జాబ్ ఒక రీజన్ కాదా? మరి దాని సంగతి ఏంటి? హాస్పిటల్ జాబ్ వదిలేసి బెంగళూరు ఎందుకు వస్తాను? ఇక్కడ నాకు పని దొరుకుతుంది గౌరీ, అది ఇక్కడ లేదు. సీరియస్ గా వెతికితే ఇక్కడ కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. జాబ్ వెతకడం పక్కన పెట్టు, ఎంఎస్ చేస్తావో లేక జాబ్ చేస్తావో అని ఇప్పటి వరకు డిసైడ్ కూడా చేసుకోలేదు. నీ నిర్ణయాల్లో ఉంటే ఊరిని ఎందుకు నిందిస్తున్నావు? ఆ తప్పు నీదే. ప్లీజ్, నేను ఎప్పుడు ట్రై చేయలేదా మాత్రం అనుకో. నేను ఇక్కడ ఎప్పుడు పని చేయలేదా? ఆ హాస్పిటల్స్ నాకు సెట్ కాలేదు యార్. ఈ సిటీలో నాకు జాబ్ దొరుకుతుందని ఒప్పుకుంటాను, కానీ నీకు వచ్చినంత మంచి జాబ్ నాకు రాదు కదా. లేదు, మనం ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఈ ప్రాబ్లం ఉంటుంది. వై డోంట్ యు అండర్స్టాండ్ దిస్? నీ ఎంఎస్ పూర్తి చేయమని ఎన్నిసార్లు చెప్పాను, కానీ నువ్వు ఎప్పుడైనా విన్నావా? లేదు కదా. జగత్, కష్టాల నుండి పారిపోవడం చాలా ఈజీ. ధైర్యం అంటే నిలబడి వాటిని ఎదుర్కోవడంలో ఉంది, గెలవడంలో ఉంది. బెంగళూరు వెళ్ళడం గెలవడం కాదు జగత్, అది కూడా నిజం నుండి, నీ బలహీనత నుండి పారిపోవడం. చాలు జగత్, ఎదుర్కోవడం నేర్చుకో, నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. లైఫ్ చేజారిపోతోంది, మనం కాలేజీలో లేము, ఇంకా లైఫ్ అంతా ముందుంది అని అనుకోవడానికి ఇప్పుడే కాదు, కాసేపు అయ్యాక నిర్ణయం తీసుకుందాం. జగత్, ఇది ప్రాక్టికల్ గా ఉండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాల్సిన సమయం, అంతేగాని లేనిపోని కలలు వెంట పడే సమయం కాదు. డూ యు గెట్ దట్? గౌరీ, నా ఒక్క మాటకి జవాబు చెప్పు. నువ్వు నాతో బెంగళూరు వస్తావా రావా? జగత్, నీ మంచి కోసమే నేను ఇదంతా చెప్తున్నాను, కానీ నువ్వు అసలు అర్థం చేసుకోవడమే లేదు. నీకు ఇక్కడ జాబ్ దొరకలేదని నా ఇంత మంచి జాబ్ వదిలేసి నీతో బెంగళూరు రావాలని కోరుకుంటున్నావా? కేవలం అందుకేనా? నేను నా జాబ్ అస్సలు వదలను. నేను నీతో బెంగళూరు రావడం లేదు. ప్రొఫెషనల్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనిషి ప్రవర్తనని, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే బంధాల్లో దూరం పెరుగుతుంది.